మీకు ఐశ్వర్య కావాలా చెప్పండి బాబు. మీరు ఎవరంటే వాళ్ళు బాబు. ప్లాన్ చేసి చెప్తున్నా రాసుకో బాబు. బాబు మీరు యాక్షన్ చేస్తుంటే బాబు నేను బాబుని కాదు. దయచేసి నా చెడగొట్టకండి. నేను చేయబోయే నెక్స్ట్ పిక్చర్ కూడా నటుడిగా నాకు జన్మనిచ్చిన రఘురామ గారికి చేయబోతున్నాను. మీకు ఎవరికి చేయట్లేదు. సో ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోవద్దు, మీరు ఎవరో కోపగించుకోవద్దు. కోటి కోటి నువ్వు లోపలికి వెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. బాబు ఈ బాబు అలాంటి బాబు కాదు బాబు. మీరు బయలుదేరండి. చెప్తుంది కదా బుద్ధి లేకపోతే సరే వెళ్ళండి. చాలా బాగా వచ్చింది. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. యు ఆర్ టెరిఫిక్. ఎక్స్ప్రెషన్ అది బోసు రేపు అవుట్డోర్ ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఏంకంటే బానవా షార్ట్ పెట్టంటే ఇక బా డైరెక్టర్ నీ కోసం ఎయిటింగ్ లైఫ్లో ఒంటరితనం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. భార్యను పోగొట్టుకున్నాను, నా స్వాతిని పోగొట్టుకున్నాను. స్వాతి నువ్వు మర్చిపోలేవు నాకు తెలుసు, కానీ తప్పదు. ఏం చేస్తాం, భరించాలి. ఎంతకాలం ఇలా నీలో నువ్వే చస్తూ బ్రతుకుతావురా? రే నేను ఇలా చూడలేకపోతున్నారా? నాకు స్వాతి ఎంతో పూజ కూడా అంతే. వాళ్ళ ఫాదర్ నేను మంచి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి నువ్వు అంటే ఇష్టపడుతుంది. నీ గురించి అన్నీ తెలుసు కూడా. నేను చెబుతున్నాను, పూజను పెళ్లి చేసుకోరా. నీకు తోడు అవసరం రా. నా మాట రాదా? सलाम साहब और ISH शुक्रिया भाभी. చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే తీసుకుందాం. సలాం సాబ్, మీతో కొంచెం మాట్లాడాలి. సార్ పూజ. హలో. చిన్న ఇన్ఫర్మేషన్. 5 కోట్లు 5 కోట్లు. ఏంటది? మౌలానా మసూద్ అజర్ కహా హై? ఏంటో ఇప్పుడు వస్తా సార్. చాలా పెద్ద రిస్క్. రిస్క్ ఏముంది సార్? ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటు నుంచి దుబాయ్ పంపిస్తాను, నీ ఫ్యామిలీతో సహా. అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. బస్ మసూద్ భాయ్ కహా హై?
अरे क्या साहब है नहीं साहब मस्जिद है साहब ఇలా చప్పలేసుకుని లోపల రాకూడదు సాబ్ గలత్ है अरे साहब कहाँ जा रहा साहब बोल रहा हूँ साहब गलत है साहब 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 मेरा बात सुनो साहब 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 क्या हुआ साहब आपको ये ठीक नहीं साहब 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 मैं बोल रहा हूँ नहीं जाना है साहब साहब చప్పలేసుకుని లోపలికి వెళ్ళకూడదు साहब अंदर नहीं जा रहा है साहब ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్ అలాగే మేము కూడా మీ గుడిలోకి చెప్పలేసుకుని వస్తే ఊరుకుంటారా సాబ్ అంటే మీది మాత్రం గుడి మాది గుడి కాదు సాబ్ ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు పగల్ పనే సాబే ఎవడో క్రిమినల్ మసీదులోకి దిగాడని ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సార్ చెప్తారు సాబ్ హమ్ ముస్లిమ్స్ కావచ్చు సాబ్ లేకిన్ హమ్ భీ హిందుస్థానీ హై నీలాగా ఇండియన్ మీరు ఇండియన్ సెంటరా ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ కి బదిలీ చేస్తారా మీరు క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం అమెరికాలో లాడెన్ గడు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం మద్రసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం మీ ఇళ్ళు మీ మద్రసాలు మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ షెల్టర్ చేశారా మీరు ఇండియన్ సెంటరా క్యా బోల్ రే సాబ్ సాబ్ ఐఎస్ఏ వైసే మాకు తెలియదు సాబ్ మేము అలా కనిపిస్తున్నామా సాబ్ సాబ్ మేము మీలాగే దిన్ రాత్ మెహనత్ करके స్ట్రైట్ బతుకుతున్నాం సాబ్ కానీ మీ అనుమానం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో సస్తున్నాం సాబ్ ఏం బతుకు సాబ్ ఇది కుక్కలు లెక్క బతుకుతున్నాం సాబ్ ఇక్కడ అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా వెళ్ళిపోతారా మీ పాకిస్తాన్ కి అరే మీరెవరండి మమ్మల్ని పొమ్మంటానికి మీదేనా ఈ దేశం అరే హమ్ భీ యహీ కే హై హమారా పాకిస్తాన్ నహీ హై మేము కూడా మీలాగే ఇక్కడే పుట్టాం మేము కూడా మీలాగే ఇక్కడే పెరిగాం మేము కూడా మీలాగే ఈ మట్టిలోనే కలిసిపోతాం హమారా భీ హై యే భారత్ దేశ్ ఎలా విడిస్తారు మమ్మల్ని నమ్మరా మమ్మల్ని నమ్మాం కాబట్టే ప్రపంచంలో ఎక్కడా లేంది మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నవరా అదే మేము చేసిన తప్పు
అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు, కాశ్మీర్ గొడవలు, టెంపుల్ అటాకింగ్స్, ఆఖరికి ఇన్ని జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి లాహోర్ దాకా బస్సులో వచ్చాం కదరా. ఏం చేశారా మీరు? కార్గిల్లో వెన్నుపోటు పొడిచారు, దొంగ తీశారు. యా అల్లా, తప్పుగా మాట్లాడుతున్నారు సాబ్. కార్గిల్ కు మాకు ఏం సార్ సంబంధం? అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సాబ్. అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తానీ బద్మాషులు సాబ్, కిరాయి సాలగాళ్ళు, మేం కాదు సాబ్. సాబ్, నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్. ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్. దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్. అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్. సాబ్, దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్. మేము ఇండియన్స్. ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్, ఇక్కడే ఉంటాం. మీరుంటాం కాదురా, మేము దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు. మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథం ఇక్కడ లేదు, మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా? దయతలిచి ఉండనివ్వడం ఏంటి సాబ్? హమ్ భీక్ నహీ మాంగ్ రే. చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏ హమారీ మా హై. ఈ దేశం మాది, మాదే.